వామ్మో, ఈ ట్రంప్ తక్కువడు కాదబ్బా, మన దేశంలో పంచాది పుట్టించిండు. ఆయనేమో నిమ్మలంగుండు. లేకుంటే ఏంది, నేను చెప్పినందుకే యుద్ధం ఆపిండ్రు, నా మాటతోటే తొవ్వకొచ్చిండ్రని లోకమంతా సాటింపేసుకుంటుండు. అగో మన మీద గాయన పెత్తనం ఏందని పంచాది మోపు కాబట్టే. సరే అన్నోడు అన్నాడు, ఒక్కనాడో 2 రోజులకు ఊకోవాలనా? బట్టి పట్టినట్టు దినామదే చదువుతుండబ్బా. ఏ మనిషో ఏమో. దునియా శాంతి దూత అని అవార్డు ఇచ్చేదాకా ట్రంప్ సార్ తగ్గేటట్టే లేడు పో. ఇండియా పాకిస్తాన్ నడుమ యుద్ధం నేనే ఆపినా అని మళ్ళోపారి సాటింపేసిండు. 2 దేశాలతో బిజినెస్ డీల్ మాట్లాడితే తుపాకులు దింపి వ్యాపారాలకు సై అన్నారు అనుకొచ్చిండు అమెరికా అధ్యక్షుల వారు. Settled that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan. మనకు గంత ఫాయిదా చేస్తుంటే మరి యాపిల్ కంపెనీ వాళ్ళు ఇండియాకు రాకుంటే ఎందుకు ఆపినట్టు, మన మాల్ మీద అడ్డగోలుగా పన్నులు ఎందుకు వేసినట్టు? గమ్మత్ ఏందంటే భూమి మీద దేశాల నడుమ యుద్ధాలు ఆపిస్తున్న ఈ శాంతి దూత గారు అంతరిక్షంలో యుద్ధానికి తోవలు బరుస్తాండు. గోల్డెన్ డోమ్ పేరుతోటి మొగుల మీద ఆయుధాలు పెడతారట. అమెరికా మొత్తానికి రక్షణ కవచం అన్నట్టు. గట్లనే ఎవరన్నా అలా మీదికి మిసైల్ ఇడ్సపోతే దాని పని సురువు కాకముందే మీదికెళ్ళొచ్చి రప్పునొచ్చి వేసి పడేస్తదట. టెక్నాలజీ ఆధారాల తోపులకే తోపు అన్నట్టు. 15 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో ఒడిపిస్తారట ఈ పని. Once fully constructed, the Golden Dome will be capable of intercepting missiles even if they are launched from other sides of the world and even if they are launched from space. చెల్ ఈడ కొట్లాడేది జాలదని మొగుల మీద కూడా కొట్లాడదామా? గిదేం తరీకా అని రష్యా చైనా గరం అవుతున్నాయి. ఏహే మేం కూడా గదే తోవల నడుస్తామని అందరికందరు మీదికి ఆయుధాలు పంపుడు సురువు చేసిరా అంటే ఎట్లుంటుందో ఏమో పో.